ఓం నమ శివాయ. దసరా మహోత్సవాలు కల్లూరులో వెలిసిన శ్రీ ప్రసన్న గౌరీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం ముందు చాలా ఘనంగా నిర్వహించాము. చాలా గర్వపడుతున్నాను కూడా. అనుకున్న దానికంటే ఎక్కువగా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి అందరి సహాయ సహకారాలతో. మొదటగా నాకు చేయూతనిచ్చిన వారు, ఈ దసరా చేస్తున్నానని చెప్పంగానే నాకు మొదటగా చేయూతనిచ్చిన వారు దీపా గారు అని చెప్పి సదుంలో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఆ తర్వాత ఎన్ఎస్ రెడ్డి గారు లోకల్గా, ఆ తర్వాత వినాయక గారు, ఆ తర్వాత కమిటీ సభ్యులు శ్రీధర్ గారు, పవన్ గారు, నెక్స్ట్ వచ్చేసి శేఖర్ గారు అని చెప్పని కల్లూరు నుంచి దగ్గర పల్లెలో ఉంటారు ఆయన. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు ఆమె పుత్రుడు. వీరందరూ కూడా నా వెన్నంటే ఉండి ఈ దసరాలు విజయవంతమయ్యేలా చూశారు. అది ఏ విధంగానైనా కావచ్చు. సో నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే బాగా జరిగాయి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ ద దసరా ప్రోగ్రామ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై టెంపుల్. తప్పుగా అనుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడుతున్నందుకు, గ్రాంధిక భాష మాట్లాడి కొంచెం ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నంత మించి ఏదో షో ఆఫ్ కోసం మాట్లాడట్లేదు. సో కమింగ్ టు ద పాయింట్, నెక్స్ట్ వచ్చేసి 10వ తేదీన సంకటహర చతుర్థి. యాజ్ యూజువల్గా వీఆర్ డూయింగ్ దిస్ థింగ్ ఫ్రమ్ పాస్ట్ 5 months. సో అగైన్ ఐ విల్ డూ ద సేమ్ థింగ్ ఇన్ దిస్ మంత్. ఆన్ 10th of this month, 10వ తేదీ వస్తున్న సంకటహర చతుర్థి. ఆ రోజు యథావిధిగా ఆ మహాగణపతికి ఆదిదేవుడికి ప్రదోష కాలంలో పంచామృత స్నానాభిషేకములు మరియు హోమము నిర్వహిస్తాము. కావున మీరు ఏ విధంగా అయితే ప్రతిసారి వచ్చి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నా యొక్క మనవి. ఇంకా నెక్స్ట్ ద బిగ్ థింగ్ ఈస్, ఈ కార్యక్రమాలన్నీ చేసిన హౌ ఇట్ కమ్ అవుట్, అంటే ఎలా వస్తుంది బయటికి, ఈ దేవాలయంలో ఈ కార్యక్రమం చేసామని చెప్పి ఎలా వస్తుంది బయటికి అందరికీ తెలియాలి. సో దీనికోసం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత సోషల్ మీడియా అనేది మనకు చాలా అవసరం. సో ఈ రకమైనటువంటి సహాయాన్ని నాకు అందించిన వారు విఎన్ఆర్ మీడియాస్ వారు, ఆ తర్వాత చక్రి గారు. వీరిరువురు కూడా నాకు విఎన్ఆర్ మీడియాస్ వారు మొదటి నుంచి వారు నేను కొత్తగా వచ్చినప్పటి నుంచి నాకు తెలియకపోయినా ఆయనే పరిచయం పెంచుకొని ఆయనే నాకు కొంచెం మీడియా వైజ్గా ఆయనే సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఎటువంటి కార్యక్రమం జరగదు, నేను అడగకపోయినా కూడా ఆయన పబ్లిష్ చేసేవాడు. స్వామి బాగా చేస్తున్నారు, మీరు ఇంకా బాగా చేయాలని చెప్పి పబ్లిష్ చేసేవాడు. ఆయన రియల్ ఈజ్ ఎ గుడ్ పర్సన్, నైస్ పర్సన్, రియల్ అప్రిషియేట్ దట్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ నెక్స్ట్ రీసెంట్గా పరిచయం అయ్యారు చక్రి గారు. వారు కూడా ప్రతిరోజు ఫోటోలు పంపించండి స్వామి, మీరు పంపించట్లేదు, టైంకి పంపించండి అని చెప్పి ఆయనే రిమైండ్ చేస్తూ ఫొటోస్ తీసుకుని ఆయనే మ్యాటర్ రాస్తూ చాలా సహాయం చేశారు. వీరందరికీ కూడా నా ధన్యవాదాలు, వీరిరువురికి కూడా నా ధన్యవాదాలు. ఆ తర్వాత సంకటహర చతుర్థి తర్వాత నెక్స్ట్ మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి కూడా ధనత్రయోదశి రోజున వస్తున్నది, అంటే దీపావళి అమావాస్య మరుసటి రోజు వస్తున్నది. కాబట్టి ఇంకా యాజ్ యూజువల్ ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం మొదలవుతుంది. అదొక పండుగలాగా నిర్వహిస్తాం మనం, అది మీకు అందరికీ తెలుసు, కల్లూరు గ్రామస్తులందరికీ. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, హౌ వీఆర్ గోయింగ్ టు డూ ద కార్తీక మాసం అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. సో మీరు తప్పకుండా ఈ నెల 10వ తేదీన జరగబోయే సంకటహర చతుర్థి ప్రోగ్రాంకి మటుకు కంపల్సరీ రావాలని చెప్పి నేను నా యొక్క మనవి. మరొక్కసారి దీపా గారికి, ఎన్ఎస్ రెడ్డి గారికి,
వినాయక గారికి, శ్రీధర్ గారికి, పవన్ గారికి, ఆ తర్వాత బ్యూటీ పార్లర్ నిర్వహించి ఆమె ఆమె పుత్రుడు, నెక్స్ట్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఆర్గనైజర్స్ విఎన్ఆర్ మీడియాస్ అండ్ చక్రి గారు, వీరందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఓం నమ శివాయ.